టేకుమట్ల మండలంలో అక్రమార్కులు మొరం దందాను దర్జాగా నడిపిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్టను తవ్వుతూ మొరంను అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామంలో ఉన్న గుట్టను తోడుతూ మొరంను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్టను తవ్వుతూ మొరంను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలను జరుపుతున్న వారిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూర్నపల్లి నుండి అక్రమంగా తరలిస్తున్న మొరంను గర్మిలపల్లి, ఓడేడు గ్రామాల మధ్య అనుమతులు లేకుండా మానేరు వాగులో నిర్మిస్తున్న తాత్కాలిక మట్టి రోడ్డుకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరంను తరలిస్తూ అనుమతులు లేని రోడ్డుకు ఎలా ఉపయోగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి బిలో 10 మంది గౌడ్స్కు అసైన్మెంట్ పట్టాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ అసైన్మెంట్ భూమికి సంబంధించినటువంటి గుట్ట అక్కడ ఉంటుంది. ఆ గుట్టను ఈ అసైన్మెంట్ దారులు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు ఆ గుట్టను లీజుకిచ్చుకొని ఆ గుట్ట యొక్క మురాన్ని ఈరోజు అక్రమంగా తరలిస్తూ ఉండరు, అక్రమంగా అమ్ముకుంటూ ఉండరు. మేము అడుగుతూ ఉన్నాం అధికారులను, అసైన్మెంట్ భూమి ఏదైతే పట్టా ఇచ్చిందో అసైన్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే చెందుతుంది, వాళ్ళ వారసత్వానికి కానీ చెందుతుంది. కానీ కొనడానికి, అమ్మడానికి వీల్లేదని చెప్పేసి 1/70 చట్టం చెప్తా ఉంది. కానీ అసైన్మెంట్ దారులు ఈ గుట్ట మాదే, ఈ భూములు మాదే అని ఇష్టానుసారంగా ఆ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉండరు. ఆ అసైన్మెంట్ దారులపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మైనింగ్ అధికారి అనేటువంటి ఏడీ గారికి తక్షణమే ఏదైతే మట్టి తరలిస్తూ ఉందో, మొరం తరలిస్తూ ఉందో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చినా స్పందించినటువంటి మైనింగ్ అధికారి ఏడీని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు ఇప్పటి వరకు కూడా అక్కడికి ప్రాంతానికి పోయి ఆ స్పాట్ మీదకి పోయి ఇది అసైన్మెంట్ భూమి, ఇది అసైన్మెంట్ గుట్ట, ఇది ప్రభుత్వ గుట్ట, ఇది సహసభలో దెబ్బతింటే రానున్న కాలంలో ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వివరించడంలోనూ ఆపడంలో తహసీల్దార్ కూడా నిర్లక్ష్యం వహిస్తాము. తక్షణమే నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేసి ఏదైతే ప్రభుత్వ సహజ వనరులు ఉన్నటువంటి సహజ వనరులు కాపాడాలి. సహజ వనరులు లేకపోతే మానవ మనుగడకి ముప్పు ఏర్పడుతూ ఉంది. వెనకట అనేది మా తాతలు, మా తండ్రులు ఏమనేదంటే ఈ గుట్టకు మబ్బు చేస్తే వర్షాలు విస్తారంగా కుడతాయని చెప్పేసి అనే ఆలోచన ఉండేది. అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఇక్కడ వర్షం కూడా కొట్టే పరిస్థితి లేకుండా సహజంలో అంతమైపోతా ఉన్నాయి. మానవ మనుగడకు ముప్పుగా వస్తూ ఉంది. తక్షణమే ఏదైతే మట్టి తరలిస్తూ ఉన్నారో ఆ తరలించినటువంటి వ్యక్తుల మీద, అట్లాగే జేసీపీల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే మొరం ఆపాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.